హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషలీ ఎవరైతే బడ్జెట్ బయర్స్ ఉన్నారో మొబైల్ ఉండేవాళ్ళు బడ్జెట్లో వాళ్ళ కోసం అనమాట. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ వచ్చేసి ఓపెన్ బాక్స్ అంటే ఏమి, రీఫర్బిష్డ్ ఏమి, వాటి మధ్య తేడా ఏమి, యాజ్ బెస్ట్ అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఆ సేఫ్ బయింగ్ చెక్ లిస్ట్ అని చెప్తాను అనమాట. ఫస్ట్ ఓపెన్ బాక్స్ అంటే ఏం లేదంటే మొబైల్ అనేది కొత్త మొబైలే కానీ ఓన్లీ బాక్స్ ఓపెన్ అయ్యింది అనమాట. దీన్ని చాలా యూజ్ చేసింటారు అనమాట. లెస్ యూజేజ్, దీనికి వారంటీ ఉంటుంది, అలాగే ఒరిజినల్ యాక్సరీస్ కూడా ఉంటాయి అనమాట. వాటిని ఓపెన్ బాక్స్ అంటాం. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఎవరన్నా డెలివరీ ఇప్పుడు అమెజాన్ లో బుక్ చేశారన్నమాట ఒక మొబైల్ ని, ఆ మొబైల్ లో వాళ్ళకి నచ్చక వెంటనే రిటర్న్ వేసింటారు, క్యాన్సిల్ చేసింటారు. అట్లాంటి మొబైల్స్, అలాగే డెమో, ఎవరైనా షాపుల్లో మన మొబైల్ షాపుల్లో డెమో ఉంటాయి కదా, ఆ డెమో పీసెస్ అట్లాంటివన్నీ ఓపెన్ బాక్స్ కింద వస్తాయి అనమాట. ఇప్పుడు ఓపెన్ బాక్స్ కి మనకు వారంటీ ఉంటుంది అనమాట. దానికి ఎటువంటి స్క్రాచెస్ అనేవి ఉండవు అనమాట. రీఫర్బిష్డ్ మొబైల్ అంటే మనం మొబైల్ ఆల్రెడీ యూజ్ చేసింటారు అనమాట. యూజ్ చేసి దాంట్లో ఏమన్నా రిపేర్ వస్తే దాన్ని రిపేర్ చేపించి మళ్ళీ సెల్ చేస్తారనమాట. సెల్ చేసేప్పుడు టెస్టింగ్ చేసి అమ్ముతారనమాట. టెస్టింగ్ లో డిస్ప్లేను, స్పీకరు, మైక్ అన్ని చెక్ చేసి ఇస్తారనమాట. ఇందులో గ్రేడ్లు ఉన్నాయన్నమాట, 3 గ్రేడ్లు. గ్రేడ్ ఏ అంటే గుడ్ క్వాలిటీ అనమాట, అంటే ఆల్మోస్ట్ న్యూ, కొత్తగా ఉంటుంది అనమాట. అదే గ్రేడ్ బి వచ్చేసాం అనుకో, స్క్రాచెస్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న స్క్రాచెస్, మైనర్వి. అదే సి గ్రేడ్కి వస్తే కనుక సి గ్రేడ్ అనేది చాలా ఉంటాయి అనమాట. మనం చూస్తే కనుక్కోవచ్చు అనమాట ఈజీ. కంపారిజన్ వస్తే రెండింటికి మధ్య తేడా వచ్చేసి ఓపెన్ బాక్స్ అనేది కండిషన్లో ఆల్మోస్ట్ కొత్తగా ఉంటుంది. అదే రీఫర్బిష్ మొబైల్ అయితే కనుక యూజ్డ్ ప్లస్ రిపేర్ చేశారనమాట. అదే బ్యాటరీ లైఫ్ వస్తే కనుక ఓపెన్ బాక్స్లో వచ్చేసి 90 to 95% ఉందన్నమాట. అదే ఆ రీఫర్బిష్ వచ్చేసి 80 to 90% ఉంటుంది అనమాట బ్యాటరీ హెల్త్ అనేది. అలాగే డిస్కౌంట్ అనేది ఓపెన్ బాక్స్ లో స్లైట్లీ ఉంటుంది, అంటే కొంచెమే ఉంటుంది. అదే రీఫర్బిష్ లో అయితే కనుక హ్యూజ్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. అలాగే వారంటీ విషయం వస్తే ఓపెన్ బాక్స్ లో మనకి కంపెనీ వారంటీ వస్తుంది అనమాట. అదే మామూలుగా రీఫర్బిష్ లో అయితే సెల్లర్ అనమాట, మనకి ఎవరైతే అమ్మారో వాళ్ళు 6 నెలలు అట్లా ఇస్తారనమాట. ఫ్రెండ్స్, చాలా మంది చీట్ చేస్తున్నారు అనమాట. ఎలాగంటే మనకి యూజ్డ్ మొబైల్ పార్ట్స్ అని మార్చేసి ఓపెన్ బాక్స్ అని చెప్పి మళ్ళీ అమ్ముతారు అనమాట. అలాగే ఫేక్ వారంటీ కార్డ్స్ అనమాట, ఫేక్ వారంటీ కార్డ్స్ పెట్టి అమ్ముతారు. మీరు గుడ్డిగా ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో చూసి నమ్మకండి. ఫోన్ కొనడానికి ముందు ఈ చెక్ లిస్ట్ని చెక్ చేయండి అనమాట. ఓపెన్ బాక్స్ అయితే ఐఎంఈ నెంబర్, బాక్స్ మీద ఉన్న ఐఎంఈ నెంబరు, మొబైల్లో ఉన్న ఐఎంఈ నెంబర్ రెండు ఒకటే చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే అది బ్రాండ్ వారంటీ ఉందా లేదా, యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి యాక్సరీస్, దాని ఒక ఛార్జర్ను, దానికి వచ్చిన కాంపోనెంట్స్ అన్ని మనకి ఒరిజినల్ ఏంటన్నమాట. రీఫర్బిష్ మొబైల్ అయితే కనుక సెల్లర్ వారంటీ ఉందా లేదా, అంటే మనకు అమ్మేవాడు సెల్లర్ వారంటీ ఇస్తాడా లేదా, అలాగే రిటర్న్ పాలసీ ఉందా లేదా. థర్డ్ వచ్చేసి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకనేది ప్రైస్ కాదు ముఖ్యం, మనకు అమ్మే వాళ్ళు సెల్లర్ ముఖ్యం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.